సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా ఉంటుంది అని చెప్పానని. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్ తోటి పీక్స్కి వెళ్ళిపోయింది. మొత్తం మూవీ అయితే క్రేజీ ఉండింది, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండింది. నో డౌట్ వన్ మ్యాన్ షో కంప్లీట్లీ 100%. అసలు ఫ్యామిలీ తోటి ఎంటర్టైనర్ మూవీ, కంపల్సరీ అందరూ వచ్చి చూడొచ్చు. క్రేజీ ఉంది మూవీ, అసలు నో డౌట్ దానిలో. అండ్ నేను మొత్తం రివీల్ చేస్తే మంచిగా ఉండదు, కాకపోతే చాలా బాగుండింది అన్న. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉండిందో అది చాలా బాగుండింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా థియేటర్లో కూర్చున్న వాళ్ళు ప్యాక్ అయిపోవాల్సిందే. క్రేజీ ఉండింది సిచ్యువేషన్ అయితే మాత్రం. సో ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, శంకర్ గారి కాంబినేషన్. అంటే ప్రీవియస్లీ కొంచెం హిట్ సినిమాలు లేవు, సో ఇప్పుడు కంబ్యాక్ వచ్చినట్టేనా మరి వీళ్ళిద్దరికి? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉండింది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగిటివ్ చేసినా అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్ దానిలో. ఫ్యాన్స్కి అందరు ఎంజాయ్ చేస్తారు, ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు. ఏపీలో జరిగిన పొలిటికల్ సిచ్యువేషన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నట్టు చెప్పారు కదా. లేదండి, అది నేను డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. సో యా, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. పొలిటికల్ టర్న్ఓవర్స్ అంటే సినారియోస్ ఎక్కువ కనిపించాయి. భయ లోగో జాయిన్ చేయండి భయ్యా. పొలిటికల్ కొట్టేసినాం, మనం హిట్ కొట్టేసినాం, ఏంటి కాంట్రవర్సీ లేదు. ఏమనుకుంటున్నారో సినిమాలు అన్నీ ఉంటాయి, మందే అంతేనా కొట్టినాం. అవునా? సో ఫస్ట్ హిట్ ఫర్ సంక్రాంతి, ఫస్ట్ హిట్ కొట్టేసినట్టే ఆల్రెడీ. వన్ అండ్ ఓన్లీ హిట్ కదా. అంతేనా? వన్ అండ్ ఓన్లీ హిట్, దీన్ని దాటేది ఏది లేదు. అంటే మీరు ఊహించింది ఏమైనా కనిపించిందా సినిమాలో? అంటే అట్లేం లేదు, అంత ఊహించేలాగానే. చాలా డల్ గా చెప్తున్నా, అంటే సినిమా ఏం బాగాలేదా మీ ఫేస్ లో? లేదు అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా. చెప్పండి ఎలా ఉంది, అంతా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది, ఏంటి? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. RRR తర్వాత వస్తున్న సినిమా, అవును. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా ఉంది? అంటే అంత ప్రెడిక్టబుల్ ఉంది. మీరు మెగా